తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వేద మంత్రాలతో శ్రీవారికి ఊంజల్ సేవ నిర్వహించారు. అధ్యక్షులు కంతేటి వెంకటరాజు పర్యవేక్షణలో అల్లం రమేష్, సత్యవాణి దంపతులచే అర్చకులు శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊంజల్ సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యదర్శి కుక్కల బాల, సరిపిడక రామారావు, జానపాటి మధు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, నళిని మోహన్, మామిడిశెట్టి జయకుమార్, కట్ట లక్ష్మణస్వామి, మారిశెట్టి రాంప్రసాద్, ప్రగడ సుబ్బారావు, కడలి ఫణికుమార్, పద్మావతి మహిళా పారాయణ బృందం సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనం చేసుకుని బయట నమస్కారం చేసుకోండి. నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వెంకటేశ్వర మందిరంలో 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఏకాంత సేవ, స్వామివారికి ఊంజలి సేవ, అల్లం రమేష్, సత్యవాణి దంపతుల చేత ఈరోజు జరుపబడుతుంది. మరి అలాగే మరి ఆదివారం వచ్చేసరికి ద్వాదశ ఆరాధన, సోమవారం వచ్చేసరికి మరి అన్నప్రసాదం, స్వామివారికి అన్నప్రసాదం కూడా భక్తులందరూ వచ్చి ఆ అన్నప్రసాదం కూడా తీసుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ఊంజల్ సేవ మరియు ఏకాంత సేవ అల్లం రమేష్ దంపతులచే జరిపించబడుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేశారు. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వామివారి ఆశీస్సులు కలుగుతారు. హౌసింగ్ బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గత 14 సంవత్సరాల నుంచి మీ అందరి ఆదరాభిమానాలతోటి భక్తుల సహాయ సహకారాలతో జరిపించబడుతుంది. మరి ఎంతో మన సహాయ సహకారాలతో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం 14వ సంవత్సరం అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిపించుకున్నాం. మరి మీరందరూ కూడా రేపు అన్నదాన కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం 28వ తారీఖు అఖండ అన్న సమారాధన సుమారు ఒక 5,000 మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నాము. కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిన కోరుతున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతాంగం వినూత్న నాన్ వెజ్ మార్కెటింగ్కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో అంతగా వినియోగంలో లేని రొయ్యోత్పత్తులను నాన్ వెజ్ ప్రియులకు మరింత చేరువ చేసే దిశగా భీమవరం రైతు బజార్లో పద్మావతి ఫ్రెష్లీ ఫారం, ఫ్రాన్స్ ఫారు రిటైల్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో రెడీ టు ఈట్ రొయ్యల విక్రయం తొలి ప్రయత్నంలోనే వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛమైన క్వాలిటీగా రొయ్య ఉత్పత్తులను కేజీ, అర కేజీ, పావు కేజీ ప్యాకింగ్లలో అందుబాటులో ఉంచినట్లు ఈ సంస్థ అధినేత ఆక్వా రైతాంగం జిల్లా కార్యదర్శి గాజల సుబ్బారావు తెలిపారు. నాన్ వెజ్ ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దేశీ మార్కెట్లో అత్యల్ప స్థాయిలో ఉన్నాం కాబట్టి ఇది దేశీ మార్కెట్లో దీన్ని ఎక్కువ వినియోగం పెంచేలాగా కృషి చేస్తే మన ఆక్వా రంగం దీని మీద ఆధారపడినటువంటి అనేక వేల కుటుంబాలు జీవనోపాధి కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా గత 15 రోజుల క్రితం మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కోడిగుడ్లకి ఎలా అయితే నెట్ బోర్డు ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ఫార్మర్స్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఒక దారి అయితే మొగ్గు చేశారు. వారికి ఇలాంటి కార్యక్రమం మేము కూడా చేసి మా వంతు సాయంగా ఈ ఆదివారం ఈ తొలి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్ గా ఇది ఒక మంచి శుభపరిణామంగా అందరూ కూడా దీన్ని కొనుక్కుని వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా
వచ్చి వారాల్లో బుధవారాల్లో మన భీమవరంలో అనేక సెంటర్లో మళ్ళీ ఈ ప్రయత్నం అన్ని చోట్ల విస్తరించేలాగా రొయ్యలు దేశీ మార్కెట్లో వినియోగం పెంచేలాగా, ఎందుకంటే రొయ్యలు శుభ్రపరిచే విధానం సామాన్యులకి కష్టం కాబట్టి దీన్ని మేత ప్రేగుతో సహా తీసి ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం యుఎస్ లాంటి దేశాలకు పంపుతున్నామో అలాగే తాజా రొయ్యల్ని అంతే క్వాలిటీగా. ఇందులో గమనించవలసింది ఏంటంటే ఎటువంటి యాంటీబయాటిక్లు లేని ఫుడ్ ఏదైనా ఉందంటే అది మన రొయ్యలే. ఈ రొయ్యలు కూడా తినడానికి ఆరోగ్యానికి ప్రోటీన్ కొలెస్ట్రాల్ ఉపయోగపడే కొలెస్ట్రాల్లే ఇందులో ఉంటాయి కాబట్టి దాని గురించి అందరూ గుర్తించి ఈ మా ప్రయత్నాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరడం. విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల ఫిల్నగర్ క్లబ్ లీజ్ విషయంలో విష్ణుకుమార్ రాజు కలెక్టర్కు లేఖ రాశారు. అయితే ఆ వ్యవహారం భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్లారని అంటూ విష్ణుకుమార్ రాజుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు అందుబాటులో లేరని విష్ణుకుమార్ రాజు గంటా శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఎం కాదండి, అంటే కలెక్టర్కి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు? ఎందుకు కలెక్టర్ ఎందుకు చేయాలన్నప్పుడు 6 ఎమ్మెల్యే సంతకాలు పెట్టినప్పుడు ఏం మెసేజ్ వెళ్ళిపోతున్నది చెప్పడానికి? మరి నేను ఒక్కడు ఇస్తారు అర్థం ఉంది వేరే అంటే నాకు సంబంధం లేదు. మరి ఎలా మరి పెట్టారు? ఎలాగ మరి ఏం తప్పు అంటే మీరు కట్టించిన తప్పు కాదు, నేను మాట్లాడిన తప్పు. వాడికి పెట్టాడు ఆడుకున్న బుద్ధి ఉండొద్దు, కనీసం ఏంటి తెలిసి చూసుకోవద్దు. వాడు తప్పు ఎందుకు డెఫినెట్గా ఇప్పుడు పలాసీకి ఇస్తాను కదా, తప్పుగా పడేటి స్టేట్ ప్రెసిడెంట్ ఎలా చేస్తాడు? నీ తప్పు నా తప్పు కాదు, అదేం పద్ధతి కాదు. అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు కదా, ఇది ఏదో టైప్ చేసింది. టైప్ ఎలా టైప్ ఎప్పుడు ఓట్ చేశారు? టైప్ అప్పటికప్పుడు ఓట్ టైప్ చేశారు దాన్ని అక్కడ విష్ణు అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. ఎంపీ కాదు, సీనియర్ లీడర్ కాదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఒక లోకల్ ఎమ్మెల్యే సంబంధం అక్కడ మీరు 6 సంతకాలు పెట్టి ఒకటి నేర్చుకుంటే వేరే ఇష్టం. గ్రూపులు గోల్ చేస్తున్నారు. ఏం చేస్తాను దానికి? లెటర్ గ్రూపుల్లో వెళ్ళిపోయి అంతా వాడు కూడా ఒక కావాల్సి వాడు గ్రూపుల్లో పెట్టి ఇది విష్ణుకుమార్ రాజు పవర్ అని చెప్తుంటే ఏం చేస్తారు దానికి? ఉన్నాడుగా అక్కడ ఒక దరిద్రుడు వాడు డబ్బులో అప్పటికప్పుడు ఏం కాదండి బాబు, అప్పటికప్పుడు చేసింది అది. అందుకని ముందు నాకు పెట్టాను సభకు పెట్టా పంపిస్తాను. టేకెట్ బిల్ క్యాలెండర్ కూడా మీరు అది ప్రతి ఒక్కరు కూడా భీమి గురించి మాట్లాడటమే. ఆడోడొకడు చేదో మాట్లాడు, దొంగోడో చేదో మాట్లాడు, దొంగోడో చేదో చేస్తాడు. ఏంటి అన్నాళ్ళు ప్రకారం వెళ్తున్నాం. మీరేదో వేరే ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పెడితే ఒక రైతు ఏం మాట్లాడుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరులోని వీఆర్ హై స్కూల్ ని మూసివేసిన సమయంలో చాలా బాధపడ్డానని తెలిపిన మంత్రి నారాయణ. రొయ్య ఉత్పత్తులను నాన్ వెజ్ ప్రియులకు మరింత చెరువు చేసే దిశగా రైతు బజార్లో రెడీ టు ఈట్ కౌంటర్ ఏర్పాటు చేసిన పద్మావతి ఫ్రెష్లీ ఫార్మ్ ఫ్రాన్స్. ఫిల్నగర్ క్లబ్ లీజ్ విషయంలో గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం. గంటాకు సర్ది చెప్పిన విష్ణుకుమార్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.